హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నాను. అది ఏంటంటే మీకు యూస్ఫుల్ అయ్యేది. నెక్స్ట్ మనకి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతాయి కదండి. ఆ స్కూల్కి సంబంధించిన మనకి ఏంటి బుక్స్, పెన్సిల్, పెన్నులు ఇవన్నీ మనకి హడావుడి కదా, ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని ఎక్కువ ప్రైస్ పెట్టి మనం దగ్గరలో ఉన్న స్టేషనరీలు తీసుకోవాలంటే ఎక్కువ ఛార్జెస్ అవుతాయి కదా. మీకు అలాంటి అవసరం లేకుండా నేను హైదరాబాద్లో మీకు ఒక లొకేషన్ చెప్పేస్తాను. అక్కడ మీకు హోల్సేల్లో దొరికేస్తాయి అనమాట. హోల్సేల్లో కూడా మీకు సింగిల్ పీస్ తీసుకోవచ్చు లేదా సెట్ టు సెట్ తీసుకోవచ్చు. పిల్లల పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్లు, పెన్నులు ఎవ్రీథింగ్ అండి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కావాల్సిన అన్నీ మనకి ఈ లేన్లో దొరికేస్తాయి. ఇది ఎక్కడుంది లొకేషన్ అంటే ఉస్మాన్ గంజ్. మీకు ఐడియా ఉంటుంది కదా, హైదరాబాద్లో ఉండే ఎవరికైనా ఉస్మాన్ గంజ్ అంటే మనకి హోల్సేల్ మార్కెట్ అనేది గుర్తొస్తుంది కదా, అక్కడే నియర్ బై వస్తుందండి. అఫ్జల్ గంజ్ బస్ స్టాండ్ నియర్ బై దీనికి లొకేషన్ వస్తుంది. లేదు మీరు ఓన్గా అయినా రావచ్చు, కానీ ఇరుకు సందండి. కార్ అయితే వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. ఓన్లీ బైక్ మీద అయితే వెళ్ళే అంత వేనే ఉంటుంది. బైక్ మీద అయితే మీరు వెళ్ళొచ్చు, ఈజీగా రావచ్చు. మీకు కనిపిస్తుంది కదా మెయిన్ రోడ్ నుంచి ఇలా డౌన్కి వచ్చేస్తే మొత్తం ఈ లేన్ అంతా బుక్ షాపే ఉంటుందండి. ఇలాగ ఇంటికి కావాల్సిన డెకరేషన్ వస్తువులు కూడా మీకు ఈ లేన్లో దొరికేస్తాయి ఈజీగా. పిల్లలకి కావాల్సిన ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉంటే బాక్సెస్, జామెంట్రీ బాక్సెస్ దగ్గర నుంచి బ్లాక్ బోర్డ్స్, క్రేయాన్స్, మార్కర్స్ ఎవ్రీథింగ్ అండి, అన్నీ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఒక్కటని చెప్పను, ఎవ్రీథింగ్ A to Z పిల్లలకి సంబంధించిన స్టేషనరీ, బుక్స్ గురించి అన్నీ ఇక్కడ దొరికేస్తాయి. అది హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయి. సింగిల్ పీస్ తీసుకోవచ్చు. బయట బుక్స్ తీసుకుంటే 1000 రూపీస్లో అవి మనకి ఇక్కడ 500 రూపీస్లోనే మనకి బుక్స్ అన్నీ వచ్చేస్తాయండి. అలా ప్రైజెస్ ఉంటాయి. ఆఫ్ ప్రైజెస్ అనేది డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. అందులో డిఫరెంట్ క్వాలిటీస్ కూడా ఉంటాయి, మా వేరియేషన్స్ కూడా ఉంటాయి. దాన్ని బట్టే ప్రైజెస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటాయి. మనకి బుక్స్ ఫుల్ వైట్, హాఫ్ వైట్ మీద కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.